పార్లమెంట్లో గతంలో 2 సార్లు ఎంపీగా అయ్యి పార్లమెంట్లో మాట్లాడతాడు 35 నిమిషాలు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి మాట్లాడే ఏకైక వ్యక్తి ఎవరంటే ఈమె. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి గారు 35 నిమిషాలు ఆగ్రహంగా ఇంగ్లీష్లో మాట్లాడి ఆ రోజుని ముందుకు తెచ్చిన వ్యక్తి అంటే ఆవిడే. ఆ తర్వాత ఇంకెవరు మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా పార్లమెంట్లో మాట్లాడే ఇది లేదు. అది కాబట్టి మాకు బొత్స ఝాన్సీ గారు మ్యాక్సిమం 50 నుంచి 60 వేల మెజార్టీతో మీకు గెలుస్తారని మా ఆశిస్తూ గెలుస్తారు కూడా. అలాగే ఆవిడ కూడా మళ్ళీ అవంతి శ్రీనివాస్ గారు కూడా మా భీమిలి నియోజకవర్గానికి సుమారు ఆయన 15-16 సంవత్సరాల నుంచి మాకు అనుభవం ఉన్నాయను. మాకు ఇక్కడ మా అందరితో కలిసిమెలిసి ఉన్నాయను. ఆయనతో మేము కలిసి ఉన్నవారని. అందుకాబట్టి ఆయన కూడా ఇప్పుడు 15 నుంచి 20 వేల మెజార్టీతో మా అవంతి శ్రీనివాస్ గారు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని మా అందరం భావిస్తూ ఆయన శ్రమ కోల్ది కష్టపడి గెలిపించడానికి ఝాన్సీ గారికి అలాగే మా అవంతి శ్రీనివాస్ గారిని మళ్ళీ మా ఇద్దరిని మళ్ళీ మేము ప్యాన్ గుర్తుపై ఓటేయించి గెలిపిద్దామని అందరూ ఆశిస్తూ, అలాగే మళ్ళీ రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ 110 నుంచి 130 సీట్లతో మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తారు. విశాఖపట్నంలో రాజధానిగా అదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇక్కడ రాజధానిగా ఆయన మకాం కూడా ఆ రోజు గృహప్రవేశం కూడా చేయడానికి అవకాశం 90% ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ఏమాత్రం ఇది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా జగన్మోహన్ రెడ్డి, మాకు అవంతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా, మాకు ఈవిడ ఝాన్సీ గారు మాకు ఎంపీగా మళ్ళీ మాకు వస్తారు. తప్పకుండా మళ్ళీ మేము పార్టీని పునరుద్ధరిస్తాం. అలాగే మేము చేసినది 1 కాదు 2 కాదండి. ప్రతి గ్రామానికి వెళ్ళి చూస్తే ఇలా చూస్తే ఆ బిల్డింగ్ ఓపెన్నట్టు ఆ ఊరి మధ్యలో ఒక బిల్డింగ్ కనిపిస్తుందండి. ఏటా బిల్డింగ్ అంటే సచివాలయం అండి. ఆ సచివాలయంలో 14 మంది గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, 17 మంది వార్డు నెంబర్లు అండి. అందరూ అక్కడ ఈఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు అందరూ అక్కడే ఉంటారు. ఏది కావాలన్నా అక్కడే దొరుకుతుందండి మన ఊర్లోనే. ఎన్నాళ్ళు ఏంటంటే మనం ఎన్నాళ్ళంటే మనం ఎంఆర్ ఆఫీస్కో లేదా జిల్లా పరిషత్కో లేదా కలెక్టర్ ఆఫీస్కో ఆర్డీ ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళక్కర్లేదు. మాకు ఏది కావాలన్నా మా సచివాలయంలోనూ మాకు ఒకే రోజుని ఒకే మాటతో సాయంత్రానికి మాకు అన్నీ వస్తున్నాయి. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం కానీ ఇంకో ప్రభుత్వం కోసం మా ప్రజలు కానీ మేము కానీ చూసే ప్రసక్తే లేదు. అంతేనండి. కాంగ్రెస్ పార్టీ మరి ఇంక రెండో పార్టీకి మేము వెళ్ళము. మా పెద్దలు అందరూ మాతోనే ఉంటాము, వాళ్ళతోనే ఉంటాను. చాలా మాకు జగన్ అంటే, వైఎస్ఆర్ కన్నా జగన్ అంటే మాకు చాలా ఇష్టం. నేనైతే ఫ్రాంక్గా చెప్పమంటారా, నేనైతే వైఎస్ఆర్ వల్ల నేను జగన్ వల్ల లబ్ధి పొందలేదు. నాకు అంత ఇష్టం. నేను కోటా భీమే తీసుకుంటున్నాను. అతని వల్ల నేనేమి లబ్ధి పొందలేదు. చాలా ఇష్టం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వల్ల ఆయన చాలా పనులు చేస్తున్నారు. ఆయన అలాగనేసి నేను లబ్ధి పొందలేదని నేను అసూయపడలేదు. చాలా ఇష్టం అతను. పక్కాగానా అవంతిని కూడా గెలిపించుకుంటాం. అవంతి 30 ఓట్ల మెజారిటీతో సంబంధించిన వ్యక్తి కదా. సో మరి వైజాగ్ ప్రజలు ఆదరించే అవకాశం ఉందంటారు. బాగా ఉందండి, బాగా ఉంది. బొత్స సత్యనారాయణ అంటే మాకు ప్రాణం. మన 2 రాష్ట్రాలకే మాకు ప్రాణం. బొత్స సత్యనారాయణ అంటే మాకు ప్రాణం అండి. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి రాజకీయవేత్త.